హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో ప్రముఖ రచయిత్రి శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారి నవల జ్ఞాపకం ధారావాహికగా మీకు అందిస్తున్నాను కదా. మరి ఈరోజు జ్ఞాపకం నవల ధారావాహిక 14వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. సంలేఖ మొబైల్ రింగ్ అయింది. స్క్రీన్ మీద జయంత్ నెంబర్ ఉంది. ఆ నెంబర్ చూడగానే సంలేఖ గుండెలో చిన్న తొట్రుపాటు, ఆనందం, ఆత్మీయత కలబోసుకున్న మరింత చిన్న ఉలికిపాటు. చాలా రోజుల తర్వాత వస్తున్న ఫోన్ అది. ఇప్పుడు ఎంత ప్రేమతో, ఎంత లాలింపుతో పలుకుతుందో అతని గొంతు. వెంటనే వినాలని ఆశగా ఉంది. ఏ స్త్రీకైనా కొన్నాళ్లు ఎడబాటు తర్వాత భర్తతో కలయిక ఊహాతీతంగా అనిపిస్తుంది, మధురంగా అనిపిస్తుంది. అందుకే గండు తుమ్మెదలా జుమ్మనే ఆ గొంతు విని ఎన్నో యుగాలైనట్టు ఆత్రంగా మొబైల్ అందుకుని లిఫ్ట్ చేసింది. ఆమె నోరు విప్పి హలో అనే లోపలే అవతలి వైపు నుండి జయంత్, నిన్న భరద్వాజ మాస్టారు కలిశాడు. హైదరాబాద్లో ఏదో పనుండి వచ్చాడట. ఆయన చెప్పేంత వరకు తెలియదు నాకు. మీ నాన్నకు సమాధి కట్టిస్తున్నావట అన్నాడు. అవును, కట్టిస్తున్నాను. పని మొత్తం దగ్గరుండి మొద్దు పోలయ్యనే చూసుకుంటున్నాడు. ఇంకెంతలేండి, ఆ పని కూడా అయిపోవచ్చింది. ఇది ముందుగా మీతో చెబితే మీరు ఒప్పుకోకపోవచ్చు. నా మనసు బాధపడుతుంది. అలా అని మిమ్మల్ని నేను ఏమీ అనలేను. అంటే మీరు బాధపడతారు, అందుకే చెప్పలేదు అంది. ఆ బాధలన్నీ పక్కన పెట్టు. మార్బుల్స్ కూడా వేయిస్తున్నావట. అవును, వేయిస్తున్నాను అంది. నీకేవైనా డబ్బులు ఎక్కువయ్యాయా అన్నాడు జయంత్. చర్రున కాలింది సంలేఖకు. ఇతనెవరు తననలా అడగడానికి? భర్త అయితే కావచ్చు. అసలు భర్త అనేవాడు ఎలా ఉండాలి? ప్రేమించాల్సినప్పుడు ప్రేమించాలి, లాలించాల్సినప్పుడు లాలించాలి, ఓదార్చాల్సినప్పుడు ఓదార్చాలి. ప్రేమ లేదు, బాధ్యత లేదు, ఓదార్పు లేదు. ఎప్పుడు చూసినా దండింపు, కోపం, అసూయ, ద్వేషం. ఇలాగేనా భర్త ఉండేది? ఆమె అంతవరకు ఎంతో ప్రియంగా ఊహించుకున్న అతని స్వరం కాకి అరుపులా కర్ణ కఠోరంగా అనిపించింది. మాట్లాడవే? ఏం మాట్లాడమంటారు? మీరు కాకుండా ఈ మాట ఇంకే వెధవ అడిగి ఉన్నా నా సమాధానం తిట్లతోనే మొదలయ్యేది. డబ్బు వాసనతో జీవితాలను పీల్చుకునే వెధవలకి మనుషుల వాసన, మనుషులతో ఉండాల్సిన అనుబంధాలు, వాటి తాలూకా ఆనందం ఎలా తెలుస్తుంది? చూడండి, మీరు అడిగారు కాబట్టి చెబుతున్నాను. నేను మా నాన్నకి సమాధి కట్టించేది డబ్బులు ఎక్కువై కాదు, మమకారంతో కట్టిస్తున్నాను. మా నాన్నను మరచిపోకుండా ఉండడం కోసం కట్టిస్తున్నాను. దాన్ని చూసినప్పుడు మా నాన్నను చూసినట్టే ఉంటుందని కట్టిస్తున్నాను. ఏ స్వార్థం లేకుండా ఎవరు ఏ పని చెయ్యరు. నేను కూడా అంతే అంది సంలేఖ. ఇంతకన్నా చండాలపు ఆలోచన ఇంకొకటి ఉంటుందా? ఇక్కడ మన కారుకు తీసుకున్న లోన్ అలాగే ఉంది. ఇక్కడ దీన్ని వదిలేసి అక్కడికెళ్ళి నువ్వు చేస్తున్న పని అదా? అసలు నీకు ఆ డబ్బులెక్కడివి? నేను అడిగితే 1,00,000 ఇచ్చావు అంటూ అరిచాడు జయంత్. అతనికి సంలేఖ చేస్తున్న పని బొత్తిగా నచ్చలేదు. సంలేఖ నిట్టూర్చి, ఇతనికి లక్షలు తప్ప లక్ష్యం లేదు. అప్పుడేదో పట్టుదలగా చదివాడు. చదివితే అన్ని విలువలు తెలుస్తాయనే అనుకుంది. కానీ అది ఒట్టి మాట. అతని మాటలు వినాలనిపించక కాల్ కట్ చేయకుండానే మొబైల్ని టీపై మీద పెట్టింది. మొబైల్ అదిరేలా అతను అవతలి వైపున అరుస్తూనే ఉన్నాడు. శ్రీలతమ్మ అక్కడే ఉన్నట్టుంది. నువ్వాగు జయంత్, దాంతో నేను మాట్లాడతాను అంటూ జయంత్ దగ్గర నుండి మొబైల్ లాక్కుని హలో 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 అంది. యువతలి వైపున ఉన్న సంలేఖకు అత్తగారు హలో అనడం వినిపిస్తోంది. జయంత్ మాటలకి అప్పుడే పట్టు సడలి తూలి పడబోతున్న శరీరాన్ని అదుపులోకి తెచ్చుకుంటూ టీపై మీద ఉన్న సెల్ ఫోన్ అందుకుని చెప్పండి అత్తయ్య అంది. ఆమె ఇప్పటికే వాళ్లతో ఇంత సహనంగా మాట్లాడుతుంది అంటే జీవితంలో ఎదురైన సంఘటనలు ఆమెను పరిపూర్ణురాల్ని చెయ్యడం వల్లనే కావచ్చు. ఏమే లేఖ, మీ నాన్నకి సమాధి ఎందుకు కట్టిస్తున్నావే? ఎందుకంటే నేను ఈ మధ్య చదివిన యండమూరి యుగాంతం, మయన్ క్యాలెండర్స్ డూమ్స్ డేకి సంబంధించిన పుస్తకాల ప్రభావం వల్ల కట్టిస్తున్నాను. వెటకారమా? పుస్తకాల ప్రభావం అంటున్నావు? అలాంటిదేం లేదత్తయ్యా. అవి చదివాక 2012లో యుగాంతమని తెలిసింది. ఎలాగూ అంతమైపోతున్నాం కాబట్టి నాకు నచ్చిన పని చేద్దామనుకున్నాను. ఎంత యుగాంతం అయితే మాత్రం ఇలాంటి పనా అంటూ చెయ్యరాని పని చేస్తున్నట్టు మాట్లాడిందావిడ. వినీల కూడా మొదట్లో ఇలాగే ధూమ్ధామ్ అంటూ ఎగిరింది. ఆ తర్వాత ఎవరో, నీకెందుకే విని, నీ సొమ్మేం కాదుగా, రాజారాంకి వచ్చే డబ్బుల్ని పైసా పక్కకి పోకుండా దాచుకుంటే సరి
అన్నారని ఆగిపోయింది. శ్రీలతమ్మ మాటలకి ఎక్కువసేపు సమాధానమివ్వకుండా ఆగితే ఆమెకి బీపీ పెరుగుతుందని, నేను చేసేది మంచి పనే అని చాలామంది అంటున్నారు అత్తయ్య, అందుకే మార్బుల్స్ కూడా వేయిస్తున్నాను అంది వీలైనంత గట్టిగా. ఎంత గట్టిగా అంటే అవతలి వైపున ఉన్నది చెవిటి మనిషి అన్నంత గట్టిగా. సంలేఖ గొంతు పక్కనే ఉన్న జయంత్కు వినిపిస్తోంది. అతనిలో ఉక్రోషం, ఉద్రేకం పెరుగుతోంది. దగ్గరుంటే కొట్టేవాడే. శ్రీలతమ్మ బావురు కప్పలా నోరు తెరిచి గుండెలు కొట్టుకుంటూ, మార్బుల్స్ వేయిస్తున్నావా అంది. ఆ అంది మరింత పెద్ద గొంతుతో సంలేఖ. అసలు మీ నాన్నకి సమాధి కట్టించడమే దండగా, పైగా మార్బులా? ఏమిచ్చి చచ్చాడే నీకు? మా నాన్న నాకు ఈ ఇల్లు ఇచ్చాడు, బ్యాంక్ బ్యాలెన్స్ ఇచ్చాడు, బోలెడు బంగారం ఇచ్చాడు, అయినా నేను మా నాన్నకే కట్టించలేదు, మీ నాన్నకెందుకే అంది. మీ నాన్నకి మీరు పుట్టారు కనుక కట్టించలేదు, అదే నేను పుట్టి ఉంటే కట్టించేదాన్నేమో. చూడండి అత్తయ్య, ఎవరు ఎవరికి ఏమిచ్చారన్నది కాదు, మనం ఇతరులకు ఏమిచ్చామన్నది ముఖ్యం. మీ నాన్న మీకు ఇల్లు ఇచ్చారని గర్వంగా చెబుతున్నారే, కనీసం మీరు ఆ కృతజ్ఞత కోసమైనా మీ నాన్నగారి పేరును ఆ గేటు పక్కన ఆయన పేరును రాయించారా? లేదు, మీ పేరును రాయించుకున్నారు. మీరు వెళ్ళిపోయాక అంటూ ఇంకా ఏవో మాట్లాడబోతుంటే మధ్యలో అందుకుని, ఏంటి, నేను వెళ్ళిపోతానా కొట్టేదానిలా అరిచింది శ్రీలతమ్మ. ఆహా, మీరెళ్ళిపోరు, ఎప్పటికీ ఇక్కడే ఉంటారు. కానీ ఒకవేళ పొరపాటున మీరెళ్ళిపోతే మీ కొడుకు మీ పేరుంచుతాడా? ఉంచడు, ఆయన పేరు రాయించుకుంటాడు. ఒక్క పేరు చెరిపి పేరు చెక్కించుకోలేనిది ఎక్కడో తెలుసా అత్తయ్య? సమాధి మీదనే. ఫలానా పేరు గల మనిషి ఒకప్పుడు ఈ భూమి మీద తిరిగాడని తెలిసేది కూడా సమాధి వల్లనే. అందుకే ఈ సమాధి గల వ్యక్తి పుట్టింది, మరణించింది ఈ తారీఖున అంటూ సమాధి మీద స్పష్టంగా రాస్తుంటారు. ఇల్లుల మీద, బంగారం మీద, కార్ల మీద, అకౌంట్ పుస్తకాల మీద, ఆధార్ కార్డు మీద, చివరికి ఓటర్ ఐడి మీద ఉండే పేరు కూడా ఆ మనిషి జీవించి ఉన్నంత వరకే వర్తిస్తుంది. ఆ తర్వాత అనుకునేవాళ్లే ఉండరు. ఇది మన జీవితం అంది సంలేఖ. ఉన్న డబ్బులు తగలేసింది చాలక జీవితం గురించి మాట్లాడుతున్నావా? సిగ్గుందా నీకు అంటూ గట్టిగట్టిగా అరిచింది శ్రీలతమ్మ. సంలేఖకి వెచ్చటి నెత్తురు ముఖంలోకి తన్నుకొచ్చినట్టయింది. అత్తయ్య, నేనెవరి డబ్బులో తగలేయలేదు. మాట్లాడే ముందు సంస్కారం అనే పదాన్ని గుర్తు చేసుకుని మాట్లాడితే బావుంటుంది అంటూ కాల్ కట్ చేసింది. అప్పటికే ఉగ్ర రూపం దాల్చి ఉన్న జయంత్, దాని పొగరనిగే రోజులు దగ్గర పడ్డాయి, తొందరెందుకమ్మా అన్నాడు. చాలాసేపటి వరకు జయంత్ భార్య మీద కోపంతో రొప్పుతూనే ఉన్నాడు. అలసట అనిపించినప్పుడు అక్కున చేర్చుకునే వాళ్ళు లేక, తల పెట్టుకునే ఒడి లేక, నరాలు పగిలే బాధను ఎప్పటికప్పుడు భరించడం తప్పడం లేదతనికి. జీవితంలో క్లిష్ట పరిస్థితులు వస్తేనే గాని అవి ఎలా ఉంటాయో అర్థం కావు. ఎలా ఉన్నవాళ్లం ఎలా అయ్యాం అన్నది కూడా అలా అయ్యాకనే తెలుస్తుంది. ఏది అనుకున్నట్టు జరగదు, జరిగేది అనుకున్నదే అయితే ఆ ఆనందమే వేరు. రాజారాం అలాంటి ఆనందంలోనే ఉన్నాడు. అతను చేసిన పనిని అందరూ మెచ్చుకుంటున్నారు. ఇంతగా మెచ్చుకుంటారని అతను ఊహించలేదు. ఏదో తన సంతృప్తి కోసం చేశాను అనుకున్నాడు. కానీ 2 రోజులుగా అన్నం తినకుండా భర్త చేసిన పని నచ్చక బాధపడుతోంది వినీల. పేషెంట్లా తయారైంది. రాజారాం స్కూల్ నుండి రాగానే ఎవరూ చూడకుండా తలుపు పెట్టి మీద పడింది. ఎంత పని చేశారండి, నేను బ్రతకాలా చావాలా అంటూ లబోదిబోమంది. అతని చొక్కా పట్టుకుని బటన్స్ తెగిపోయేలా లాగింది. జుట్టు పట్టి పీకింది. పూనకం వచ్చిన దానిలా ఊగిపోయింది. అంతవరకు ప్రశాంతంగా భరించిన రాజారాం ఒక్కసారిగా కళ్ళెర్ర చేసి చూశాడు. ఇక ఆపుతావా నీ ఆగడం అంటూ అరిచాడు. ఆమె ఆగలేదు, కసిగా కొడుతూనే ఉంది. తట్టుకోలేక అతను ఆమె 2 చేతుల్ని ఒడిసి పట్టుకున్నాడు. పొట్టేలు కుమ్మినట్టు తలతో అతని గుండెలపై మోదుతోంది. ఇక ఆపుకోలేక జుట్టు పట్టుకుని తల నాపి ఆమె చెంపలు 2 వాచిపోయేలా కొట్టాడు. ఆ దెబ్బలకి దెయ్యం వదిలినట్టు బిత్తరపోయింది. 2 చేతులతో చెంపల్ని పట్టుకుని క్రింద కూర్చుంది. రాజారాం కూడా క్రింద కూర్చుని, నేనేం తప్పు చేశాను అని అడిగాడు. అరచేతుల్లో ముఖాన్ని దాచుకుందే గాని సమాధానమివ్వలేదు. తొలిసారిగా అతన్ని చూసి వణికింది వినీల. ఆమె చేతుల్ని నెమ్మదిగా తొలగిస్తూ, చెప్పు, నేనేం తప్పు చేశాను అంటూ లేచి నిలబడ్డాడు. చొక్కాను సవరించుకుని జుట్టులోకి వేళ్లు పోనిచ్చి వెనక్కి నెట్టుకున్నాడు. వెళ్ళి కిటికీలో నుంచి బయటకు చూస్తూ నిలబడ్డాడు. నొప్పిగా ఉన్న చెంపల్ని చేతులతో తడుముకుంది. కన్నీళ్లను మోచేతులతో తుడుచుకుంది. ముక్కు చీదింది.
మీకు నాకన్నా ఆ వికలాంగులే ఎక్కువయ్యారా? జీతంలో సగం జీతం ఆ వికలాంగుల సంస్థ అకౌంట్‌కి నెల నెలా జమయ్యేలా చేశారే! చేసే ముందు నాతో ఒక్క మాటైనా అడిగారా? అంది. ఆమె గొంతు నీరసంగా వినిపిస్తోంది. కొన్ని పనులు చెయ్యాలనుకున్నప్పుడు రెండో వ్యక్తితో సంప్రదింపులుంటే ఆ పనులు జరగవు. అలా జరగొద్దనే నేనెవరితో చెప్పలేదు అన్నాడు. కనీసం నాతో కూడానా? అంది. నువ్వు నాకు ఎవరికన్నా ఎక్కువ? నాకన్నా ఎక్కువ నువ్వు? అన్నాడు. బిత్తరపోయిందామె. అతనామె వైపు చూడకుండా, నిజానికి నాకీ ఆలోచన వచ్చేదే కాదు అన్నాడు. మరెందుకొచ్చింది? నాకు కాళ్ళు లేనప్పుడు నేను చాలా బాధలు పడ్డాను. ఆ బాధలే నన్నిలా ఆలోచింపచేశాయి. మీరేం బాధలు పడ్డారు? నేను కదా బాధలు పడింది. అందరి మొగుళ్ళకి కాళ్ళున్నాయి. నా మొగుడికే కాళ్ళు లేవని నేను ఏడవని రోజు లేదు తెలుసా? తిలక్కైతే మీకు కాళ్ళు లేవని నన్ను లోకువుగా చూసి రోజూ గొడవ పడేవాడు అంది. నాకొచ్చిన సమస్య నీ కన్నీళ్లతో గొడవలతో తీరేది కాదు. నాకు దూరంగా నిలబడి ఎవరెంత బాధపడి ఏం లాభం? ఆ సమయంలో నన్ను చూసేవాళ్లు లేరు. మంచంలో నుంచి లేపి నడిపించేవాళ్లు లేరు. చివరికి తిలక్ కూడా వెళ్ళిపోయాడు. ఎంత బ్రతిమాలినా ఆగలేదు. నీకు కూడా నేనిలా నడుస్తానన్న నమ్మకం లేకనే నిర్లక్ష్యంగా చూశావు అన్నాడు రాజారాం. కనురెప్పలు ఆర్పుతూ అలాగే చూసింది వినీల. దానికి నిన్ను నేనేం తప్పు పట్టడం లేదు. నేనున్న స్థితిలో ఈయన వల్ల నాకేంటి అన్నది నీకు కూడా ఉండొచ్చు. నువ్వు కూడా తిలక్ లాంటి మనిషివే కదా. నాకు తెలుసు ఎవరి అభిప్రాయాలు వాళ్లకుంటాయని. అలా లేకుండా సేవ చేయడం అందరికీ సాధ్యమవుతుందా అన్నాడు. సిగ్గుతో చితికిపోయింది వినీల. తాతయ్యకు సమాధి కట్టించాల్సిన డబ్బులతో నాకు ట్రీట్మెంట్ ఇప్పించాడు మా నాన్న. నీలాగా తిలక్లాగా డబ్బు గురించి ఆలోచించలేదాయన. ఇలా ఎందుకు నాన్న అని నేను ఆశ్చర్యపోయి అడిగాను. లోకంలో కాళ్ళు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు రాజా. నా కొడుకు కాళ్ళు లేకుండా బాధపడుతుంటే రోజు నాకు నరకంగానే ఉంది. ఈ నరకం ఏ తండ్రికి వద్దు. నాకు నా తండ్రి సమాధి కన్నా నా కొడుకు కాళ్ళు ముఖ్యం అన్నాడు. నిజానికి కాళ్ళు లేని బాధ ఎలా ఉంటుందో మా నాన్నకు తెలియదు. అలాంటి మా నాన్నే నా కోసం అంత ఖర్చు పెడితే ఆ బాధను అనుభవించిన నేను కాళ్ళు లేని వాళ్ల కోసం ఖర్చు పెడితే తప్పులేదనిపించింది. వాళ్ళిప్పుడు ప్రతి నెల నా శాలరీ కోసం ఆశగా ఎదురు చూస్తారు. ఆ ఊహే నాకు కొత్త శక్తినిస్తోంది అన్నాడు రాజారాం. వినీల నోరు పడిపోయిన దానిలా వింటోంది. ఆమెనలా చూస్తుంటే ఇప్పుడే వినడం అలవాటు చేసుకున్న దానిలా అనిపిస్తోంది. మనం ఈ భూమి మీద పాదాలను పెట్టి నడుస్తున్నప్పుడు మనం ఎలాంటి పనులను చేస్తున్నామో ఖాళీ సమయాల్లో కూర్చుని గుర్తు చేసుకోవాలి. ఈ పనులను చేస్తే భూమి మనల్ని భరిస్తుందా లేదా అని ఆలోచించాలి. కొంతమంది నడిస్తే భూమి నర్తిస్తుందట, తరిస్తుందట. చివరికి పులకించిపోతూ వాళ్ల పాదాలకి తన అమృత స్పర్శను అందిస్తుందట. ఇదంతా నాకు యాక్సిడెంట్ కాకముందు తెలీదు. అందుకే నేను మా అమ్మా నాన్నలను, నా చెల్లిని, తమ్ముడిని పరాయి వాళ్లలా చూశాను. ఉద్యోగం చేస్తూ కూడా వాళ్లకి నేను డబ్బులివ్వలేదు. వాళ్లకి డబ్బులిస్తే తిరిగిస్తారా, వడ్డీ వస్తుందా రాదా అన్న నీచమైన ఆలోచనలను చేశాను. ఈ ఆలోచనలు నాకు నీ ద్వారా వచ్చినవే. నువ్వెలా చెబితే అలా వినేవాడిని. నాకు ఉద్యోగం వచ్చింది అంటే మా నాన్న నన్ను చదివించడం వల్లనే. దానికోసం ఆయన అప్పులు చేశాడు. అవి తీర్చుకుంటూ తిలక్ని నిర్లక్ష్యం చేశాడు. అది ఆయన కావాలని చేసింది కాదు. ఆయన శక్తి నాతోనే ఆగిపోయింది. అలాంటప్పుడు నేను తిలక్ని చూడాలా వద్దా? నా చెల్లెలి బాధ్యత నాకు ఉందా లేదా? ఇలాంటి కుటుంబంలోకి కోడలిగా వస్తున్నప్పుడు నీలాంటి వాళ్ళు ఇవన్నీ ఆలోచించాలి. అది మానేసి నన్నే నీ గుప్పెట్లో పెట్టుకున్నావు. నేను కూడా చాలా ఈజీగా మారిపోయాను. నేనే కాదు, భార్య చెప్పే ప్రతి మాట వేదం అనుకునేవాళ్ళు ఈ భూమి మీద చాలామంది మగవాళ్లే ఉన్నారు. వాళ్ళందరి మాట ఏమో కానీ నాకు మాత్రం ఈ భూమి మీద నడిచే అర్హత లేదని నాకు యాక్సిడెంట్ అయింది. ఎంతో క్షోభను అనుభవించాను. ఇక ఎప్పటికీ అలాగే మంచంలో ఉంటాననుకున్న నాకు తిరిగి కాళ్ళొచ్చాయి. అందరిలాగా నడుస్తానో లేదో అనుకున్న నేను ఇప్పుడు నడుస్తున్నాను. నడక పొయ్యాక నడక వచ్చాక ఉన్న తేడాను తెలుసుకున్నాను. నేను స్వతహాగా మంచివాడినే. అందుకే మంచి పనులు చెయ్యాలనుకున్నాను. మంచి పనులు అంటే నేను ఈ భూమి మీద అడుగుపెట్టిన ప్రతిసారి ఈ నేల నా పాదాలను చూసి గర్వపడాలి.
నా పాదాలకి తన అమృత స్పర్శను అందిస్తూ కాపాడాలి. నేను నడవలేనప్పుడు ప్రతిరోజు మంచంలో పడుకుని ఈ నేలను చూసి ఏడ్చేవాడిని. నేల మీద అడుగు పెట్టి 10 అడుగులైనా వేస్తానో లేదో అని బాధపడేవాడిని. నేలకు నాకు రుణం తీరిపోయిందేమో అని విలపించేవాడిని. అందుకే ఆ బాధ తెలుసు నాకు. నడవలేని వాళ్ళు లోలోన ఎంత ఘర్షిస్తారో తెలుసు. అందుకే ఆ పని చేశాను. సంలేఖ నన్ను నాన్నకి సమాధి కట్టించన్నయ్యా అని అడిగినప్పుడు నేను నో అన్నాను. నిజానికి నాకు మా నాన్న కన్నా ఏదీ ఎక్కువ కాదు. అయినా ఎందుకు నో అన్నానంటే, నా వైపు నుండి నేను ఏ పని చేసినా మా నాన్నకి సంతోషం కలిగించేదై ఉండాలి. ఇప్పుడు నాన్నగారి ఆత్మ నేను చేసిన పనికి నిజంగానే నర్తిస్తుంది, ఆనంద తాండవం చేస్తుంది. అంతేకాదు, అనాథలైన వికలాంగుల కోసం నేను చేసిన ఆర్థిక సహాయం నా జన్మకు అర్థాన్నిస్తుంది, మనోనిబ్బరాన్నిస్తుంది. ఇప్పటి నుండి నేను బ్రతికేది వికలాంగుల కోసమే అన్నాడు రాజారాం. నా కోసం కాదా? అంది బలవంతంగా గొంతు పిగుల్చుకుని వినీల. అతను కిటికీ దగ్గరే నిలబడి నవ్వాడు. ఆమె వైపు చూడలేదు. బయటికే చూస్తూ, ఇలాంటి మాటలు, పెళ్లినాటి ప్రమాణాలు వినడానికి సొంపుగా అనిపిస్తాయి. అవి నిజంగా నిజమైతే నాకు కాళ్ళు లేనప్పుడు నేను ఒంటరివాడినెందుకయ్యాను? అందుకే నా కోసం, నీ కోసం అనే పదాలను పక్కన పెట్టి మన కోసం మనం బ్రతుకుదాం. ఎవరు ఎవరి కోసం బ్రతకనవసరం లేదు. అయినా నీకు నేనేం తక్కువ చేస్తున్నాను? తిండి, నీడ, బట్టలు, రక్షణ అన్నీ ఇస్తున్నానుగా అన్నాడు. భోరున ఏడ్చింది వినీల. అరే, ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మ 2 గాజులు కూడా నీకే. పాపం సంలేఖ నరాలు తెగేలా నవలలు రాసి సంపాదించి మా నాన్నకి సమాధి కట్టించింది. మొన్న మన పక్క ఊరతను కనిపించి, మీ చెల్లెలు మీ ఇంటి పేరును దారిన పోయే వాళ్ళందరికీ తెలిసేలా చేసిందయ్యా రాజయ్య అన్నాడు. నువ్వేడవకు. నీకు ఏ విధంగా చూసినా పైసా లాస్ రాదు, పైసామే పరమాత్మ అన్నాడు చేతులు 2 గాల్లోకి లేపుతూ. వినీల ఏడుపాపి ఒక్క ఉదుటున లేచి వెళ్ళి రాజారాం కాళ్లను చుట్టేసింది. రాజారాం కిందకు చూసి, ఏంటే కాళ్ళు చుట్టుకున్నావు? లాగి పడేస్తావా నన్ను అన్నాడు. కాదండి, నన్ను క్షమించండి అంది. ఆశ్చర్యం కన్నా ఆనందమే ఎక్కువ కలిగింది రాజారాంకి. ఆమెను 2 చేతులతో ప్రేమగా లేపాడు. శ్రీలతమ్మకు ఉన్నట్టుండి బీపీ పూర్తిగా డౌన్ అయింది. లేస్తే కళ్ళు తిరుగుతున్నాయి. బలవంతంగా లేచి తిరిగి 2-3 సార్లు క్రింద పడింది. లేచి తిరగకపోతే చేసి పెట్టేవాళ్లు లేక 2 రోజులు ఇబ్బంది పడింది. 3వ రోజు రజితని పిలిపించుకుంది. రజిత వచ్చిన రోజు తల్లినే కనిపెట్టుకుని, మమ్మీ ఏం కావాలి, అది కావాలా, ఇది కావాలా అంటూ అడిగి మరీ చేసి పెట్టింది. 2 రోజులు గడిచాక, నాకు మా ఆయన గుర్తొస్తున్నాడు, ఆయన చూడకుండా ఎన్ని రోజులుండాలి అంది. శ్రీలతమ్మ నివ్వెరపోయి, ఇంతకు ముందు ఎప్పుడొచ్చినా నెలలు ఉండేదానివిగా, ఇప్పుడు నువ్వు ఉండకపోతే నాకు, డాడీకి, అన్నయ్యకు ఎవరుండి పెడతారు? పని మనిషి కూడా నేను తిరగలేనని తెలిసి కేకలేసి మొత్తుకున్నా నా మాట సరిగ్గా వినడం లేదు, ఉండవే వెళ్దువుగాని అంటూ బ్రతిమాలింది. అప్పుడంటే ఆయన మీద అలిగి వచ్చేదాన్ని. ఆయన మాత్రం నేను ఇక్కడ ఉంటే ఒప్పుకుంటాడా? అయినా నేనేమైనా నీ కోడలినా మమ్మీ ఇక్కడే ఉండడానికి? కూతుర్ని. ఎప్పుడన్నా 4 రోజులు ఉందామని వచ్చినా ఎప్పుడు వెళ్తావు రజిత అని నువ్వేగా అడుగుతుంటావు. ఇప్పుడు నాకెలా ఉండబుద్ధవుతుంది? నాకు మాత్రం ఆత్మాభిమానం ఉండదా అంది. ఎంతైనా తల్లిని కదా రజిత, తప్పులెంచుతావా? అది ఇలాంటి పరిస్థితిలో. అయినా నువ్వెన్ని రోజులున్నా నిన్ను నేను ఏమీ అనలేదు. ఒకవేళ ఏమైనా అన్నా అది నీ మంచికే అంటాను అంది లేచి కూర్చోలేక అలాగే పడుకుని. సరే, ఇప్పుడు నన్నేం చేయమంటావు? పెద్ద వదినికి ఫోన్ చేసి రమ్మని చెప్పు, పరిగెత్తుకుంటూ వస్తుంది, నేను వెళ్తున్నా అంటూ విసుక్కుంటూ వెళ్ళిపోయింది రజిత. ఈ మధ్యన జయంత్ కూడా తల్లి దగ్గర ఎక్కువసేపు కూర్చోవడం లేదు. ఆమె హుషారుగా తిరుగుతున్న రోజుల్లో ఆఫీసు నుండి రాగానే ఆమె ఇచ్చిన కాఫీ తాగి తన గదిలోకి వెళ్ళేవాడు. ఇప్పుడు ఇంటికి ఒక టైం అంటూ రావడం లేదు. ఎక్కువగా ఆఫీసులోనే గడుపుతున్నాడు. ఎప్పుడు చూసినా అతని ముఖంలో స్ట్రెస్ తప్ప ప్రశాంతత ఉండడం లేదు. మాటలు కూడా చాలా అసహనంగా మాట్లాడుతూ తల్లితో గాని తండ్రితో గాని ఎక్కువసేపు మాట్లాడడం లేదు. భర్తను పిలిచి పెద్ద కోడలికి ఫోన్ చేయమని చెప్పింది శ్రీలతమ్మ. ఆయన కాల్ కలిపి భార్య చేతికిచ్చాడు. అవతలి వైపు నుండి పెద్ద కోడలు మాట్లాడుతుంటే శ్రీలతమ్మ తన బాధంతా చెప్పుకుంది. కళ్ళ నీళ్లు కూడా పెట్టుకుంది. అత్తయ్య,
మీకు ఆరోగ్యం బాగాలేదంటే నాకు చాలా బాధగా ఉంది. ఆయనకు చెప్పినా బాధపడతారు. మేమక్కడే ఉండి ఉంటే ఏం కాదు. కానీ ఇప్పుడు నేను నా పిల్లల్ని మా ఆయన్ని వదిలి వచ్చి మీకు సేవలు చెయ్యాలంటే ఏ రకంగా చూసినా వీలు కాదు. మీరేగా అప్పుడు చిన్న కొడుకుని ఇంట్లో ఉంచుకుని మమ్మల్ని వెళ్ళగొట్టింది. లేకుంటే మేము ఈ ఉప్పలు వచ్చేవాళ్ళమా? అంటూ మెత్తమెత్తగా మొత్తింది మాటలతో. శ్రీలతమ్మ బాధపడుతుంటే, ఒకరోజు వచ్చి సాయంత్రం వరకు మీ దగ్గరే ఉంటాం. మీరేం బాధపడకండి. మామయ్య గారిని జయంతిని అడిగినట్టు చెప్పండి. పిల్లలు ఎప్పుడు చూసినా నానమ్మ నానమ్మ అంటూ మిమ్మల్నే కలవరిస్తుంటారు. ఉంటానత్తయ్య, పనుంది. మా ఆయన ఇంటికొచ్చే టైం అయింది అంటూ ఫోన్ పెట్టేసింది. వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ ఒంటరిగా అలాగే పడుకుని కళ్ళు మూసుకుంది శ్రీలతమ్మ. ఆమె భర్త వెటకారంగా నవ్వి, ఎప్పుడూ పడుకుని ఉండే రోగం నీకు భలే వచ్చింది కదే. మనిషేమో బాగానే ఉన్నావు, లేచి తిరగమంటే తిరగవు. ఎందుకైనా మంచిది అప్పుడప్పుడు లేచి తిరుగు, లేకుంటే నడుం పట్టుకుపోతుంది. ఎంతైనా రోజు రోజుకి పని దొంగవైపోతున్నావు అంటూ బయటకెళ్ళాడు. ఆయన మాటల్లోని వ్యంగ్యం సూటిగా గుచ్చుకుంది. శరీర బాధ కన్నా మనసు బాధ ఎక్కువైంది. జీవితంలో ఎప్పుడూ రానంత ఏడుపొచ్చింది. కుమిలి కుమిలి ఏడ్చింది. శ్రీలతమ్మ కోలుకోవడానికి వారం రోజులు పట్టింది. ఇప్పుడు తన పనులు తను చేసుకోగలుగుతోంది. ఒక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడైన రాజారాం తనకి వచ్చే జీతంలో సగం జీతాన్ని వికలాంగులకి తన జీవిత కాలం డొనేట్ చేయడం ఆ రోజు పేపర్లో ప్రత్యేకమైన వార్త అయింది. ఆ వార్త పక్కనే తండ్రికి పాలరాతితో సమాధి కట్టించి తన రుణం తీర్చుకున్న తనయ ప్రముఖ రచయిత్రి సంలేఖ అన్న వార్త హైలైట్ అయింది. ఈ రెండు వార్తలు మెయిన్ పేపర్లో మొదటి పేజీలో ప్రముఖంగా వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టికి వెళ్ళాయి. చాలామంది ఫోన్ల ద్వారా వాళ్ళని అభినందించారు. జయంత్ ఆ వార్తల్ని చదివి నిర్ఘాంతపోయాడు. ఆ తర్వాత ఇది దిలీప్ పనే అనుకున్నాడు. ఎంత జర్నలిస్ట్ అయితే మాత్రం దిలీప్కి ప్రతీదీ వార్తే. పిల్లికి కుక్కపిల్ల పుట్టింది, మేక దగ్గర పులి పాలు తాగింది, జింక కాలు విరిగితే నక్క కాలు నతికించి కట్టుకట్టారు, ప్రైవేట్ హాస్పిటల్లో ఫ్రీగా చేసిన గుండె ఆపరేషన్ వికటించింది అని అన్నట్టు సమాధి కట్టించడం కూడా ఒక వార్తలా బాక్స్ కట్టి మరీ వేశాడు అని పెదవి విరిచాడు జయంత్. పేపర్ మడిచి పక్కన పెట్టాడు. ఆఫీసులో దాన్నెవ్వరూ చదవకుండా ఆ న్యూస్ వచ్చిన వరకు కట్ చేసి దాచేశాడు. ఇంటి దగ్గర పేపర్ చదివిన వాళ్ళు ఆఫీసులో చర్చించుకుంటుంటే విని, నేను నీకేం ద్రోహం చేశానురా దిలీప్, సమాధి కట్టించడం కూడా ఒక వార్తలా వేశావు అంటూ తల పట్టుకున్నాడు. భరద్వాజ మాస్టారు ఆ పేపర్ కటింగ్ను తన స్కూల్ పిల్లలందరూ చూసి చదువుకునేలా అతికించి పెట్టాడు. దిలీప్, హస్విత ఫోన్ చేసి సంలేఖకి, రాజారాంకి కంగ్రాట్స్ చెప్పారు. వినీలా పేపర్ పట్టుకొచ్చి సులోచనమ్మకి చూపించింది. సులోచనమ్మ ఆ పేపర్లో ఒకవైపు కొడుకు పేరు, ఇంకోవైపు కూతురు పేరును చూసుకుని మురిసిపోయింది. శ్రీలతమ్మ పేపర్లో వచ్చిన వార్తను చూసి వెంటనే డ్రైవర్ని పిలిపించి కారులో ఆదిపురికి బయలుదేరింది. ఆమె వాలకం చూస్తుంటే ఏం మాట్లాడితే ఏమంటుందోనన్నట్టు ఆమె భర్త ఆమెను కదిలించలేదు. ఒంటరిగానే బయలుదేరింది. ఆదిపురికి ఇంకో 20 కిలోమీటర్ల దూరంలో ఉందనగా కారు ఆపాడు డ్రైవర్. ఎందుకు ఆపాడో అర్థం కాలేదు శ్రీలతమ్మకి. ఆమెకి క్షణం ఆలస్యం కాకుండా వెళ్లాలని ఉంది. అందుకే అసహనంగా చూసింది. కారు డోర్ గ్లాస్ కిందకి దింపి ఎవరితోనో మాట్లాడి తిరిగి గ్లాస్ మూశాడు డ్రైవర్. ఆమెను చూస్తుండగానే కారు డోర్ తీసి డ్రైవర్ పక్కన కూర్చున్నాడు తిలక్. తిలక్ని చూసి, వీడొచ్చాడేంటి కారులోకి అని ఆమె అనుకునే లోపలే డ్రైవర్ వెనక్కి చూశాడు. అమ్మా, ఇతను నాకు చాలా దగ్గర మిత్రుడు. కాలేజీ పిల్లలు స్ట్రైక్ చేస్తుంటే బస్సులు నడవడం లేదట. మనం వెళ్తున్న ఆదిపురికే వెళ్తున్నాడు. గనుల దగ్గర ఉంటాడు. అయితే మాత్రం నా పర్మిషన్ తీసుకోనవసరం లేదా అంటూ ఉరిమి చూసింది. తిలక్ వెనక్కి నక్కి చూసి, అత్తయ్య, నేను తిలక్ని అన్నాడు. ఆమె అతన్ని అప్పుడే చూసినట్టు, ఓ నువ్వా తిలక్, ఎవరో అనుకున్నాను, కూర్చో అంటూ దొంగ నవ్వు నవ్వింది. తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్టు వీడిప్పుడే రావాలా అని మనసులో అనుకుంది. తిలక్ డ్రైవర్నుద్దేశించి, చీటికి మాటికి సమ్మెలంటూ ఈ విద్యార్థులు ప్రజల్ని బాగా ఇబ్బంది పెడుతున్నారా. నేను ఉదయం నుండి బస్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఒక బస్సు ఎక్కితే దాన్ని తగలబెట్టేశారు. బస్సులో నుంచి ముందే దూకి ప్రాణాలు కాపాడుకున్నాను. వెధవ సమ్మెలు, ఎప్పుడు చూసినా ఇదే గోల. నీకు తెలుసో లేదో, ఈ విద్యార్థుల్లో సగం మంది కాలేజీ ఎగ్గొట్టి తిరగడం కోసమే ఇలాంటి గ్యాంగుల్లో తిరుగుతుంటారు. వాళ్లలో ఒక్కరు కూడా ఉద్యమకారులుండరు. గుంపులో గోవింద అన్నట్టు
అరుచుకుంటూ తిరుగుతుంటారు అన్నాడు తిలక్ ఉదయం నుండి తను పడిన ఇబ్బందిని చెబుతూ. నువ్వు కూడా కాలేజీలో ఉన్నప్పుడు అలాగే ఉండేవాడివిగా తిలక్. మా జయంత్ నీ గురించే చెప్పేవాడు. నువ్వెవరు చెప్పినా వినేవాడివి కాదట. ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు అంది శ్రీలతమ్మ. తిలక్ వెనక్కి తిరిగి చూసి, అనుభవాలు అలా తగలడ్డాయి అత్తయ్య. వాటిల్లో నుంచి నేను నేర్చుకున్నదే చెబుతున్నా. లేకుంటే ఇప్పుడిలా వచ్చేవాడిని కాను. వాళ్లలో ఒకడిగా చొరబడి ఇంకో 2 బస్సులు తగలబెట్టేవాడిని. విధ్వంసం చెయ్యాలంటే ఎంతసేపు, సృష్టించాలంటేనే కష్టం గాని అన్నాడు. అబ్బో, ఏందయ్యా తిలక్, నువ్వేనా మాట్లాడేది? నేనిప్పుడు మారానత్తయ్యా అన్నాడు. ఆమె నమ్మలేక, వీడు చెప్పేవన్నీ దొంగ మాటలు, ఎవరు నమ్ముతారు వీణ్ణి అనుకుంది మనసులో. దొంగ ఎప్పుడూ దొంగలా ఉండాలని లేదుగా అత్తయ్యా. ప్రపంచమే ఓ మార్పుల చిట్ట. మార్పు లేనిది ఎక్కడా అన్నాడు. మారితే మారావులే. డ్రైవర్ని మాట్లాడించకు. వాడికి అసలే ఈ రూటు కొత్త. ఏ చెట్టుకు పుట్టకి ఎక్కిస్తాడేమోనని భయంగా ఉంది. మరీ ఈ రూట్ ఎందుకో ఇంత ఇరుగ్గా ఏడ్చింది అంది. క్రీగంట ఆమెనే చూస్తూ, వీళ్ల మనసులు విశాలమనో ఏమో, రోడ్డును ఇరుకు చేసుకున్నారు. ప్లానే అలా ఉంది మరి అన్నాడు తిలక్. శ్రీలతమ్మకి తిలక్ మాటలు అర్థమయ్యాయి. నువ్వు నేను ఒకటే తిలక్. విశాలం ఇరుకు అంటూ నోరు జారకు. తిన్నగా రోడ్డు వైపు చూడు. మా డ్రైవర్కి రూట్ చెప్పు అంది. తిలక్ మాట్లాడలేదు. డ్రైవర్కి వాళ్ళిద్దరి సంభాషణ చిత్రంగా అనిపిస్తోంది. దూరం నుండే రాఘవరాయుడి సమాధి తెల్లగా ఆయన పేరుతో సహా కనిపించి శ్రీలతమ్మ చూపులు దానిమీద పడ్డాయి. ఎంత బాగా కట్టించింది నా కోడలు అని మనసులో అనుకోకుండా ఉండలేకపోయింది. ఆరోగ్యం బాగాలేదని తెలిస్తేనే తప్పించుకు తిరిగే తన కొడుకు జయంత్, కూతురు రజిత, పెద్ద కొడుకు పెద్ద కోడలు తను చనిపోతే ఇలాంటి సమాధిని కట్టిస్తారా అని కూడా అనుకుంది. ఎప్పుడైనా కార్లలో తిరిగేవాళ్ళు ఏది చెప్పుకోవాలన్నా డ్రైవర్తోనే చెప్పుకుంటుంటారు. అది మంచి కానీ చెడు కానీ, అంతకు మించిన ప్రపంచం వాళ్ళకి ఇంకొకటి ఉండదు. వాళ్ళు ఏది చెప్పినా సిన్సియర్గా వినేది కూడా డ్రైవర్లే. కన్న బిడ్డల కన్నా డ్రైవర్లే అందుబాటులో ఉంటారు వాళ్ళకి. అదిగో డ్రైవర్, ఆ సమాధిని నా కోడలే కట్టించింది. 2 కొడుకులుండి కూడా వాళ్ళెవరూ కట్టించలేదు అంది గొప్పగా. సమాధి ముందు 2 కార్లు, కొందరు మనుషులు ఉండడం కనిపించి తిలక్ అటే చూస్తుండడంతో శ్రీలతమ్మ మాటల్ని వినలేదు. తిలక్ చూస్తుండగానే అక్కడ నిలబడి ఉన్న కార్లు వెళ్ళిపోయాయి. ఒక్క క్షణం చూసి వెళ్ళిపోతున్నారే కానీ అక్కడెవరూ ఆగడం లేదు. చూసేవాళ్లకి అదో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయింది. ఊర్లోంచి బయటకు వెళ్లాలన్నా, బయట నుంచి ఊర్లోకి రావాలన్నా అదే ప్రధాన దారి. సమాధి దగ్గర నిలబడి ఉన్న పోలయ్యనే చూస్తూ, పాపం మొద్దు పోలయ్య అన్నాడు తిలక్. శ్రీలతమ్మ తిలక్ మాటలు విని, ఎవరిని తిలక్ పాపం అంటున్నావు అంది ఆమె కూడా బయటకు చూస్తూ. అదిగో అక్కడ తలకి కట్టుకుని ఒక ఆయన కనిపిస్తున్నాడే, ఆయన్నే అత్త. ఆయనే దగ్గరుండి ఆ సమాధి కట్టించాడు. కట్టించాక తల పగిలింది, చావు తప్పింది, కట్టు మిగిలింది అన్నాడు. అప్రయత్నంగానే ఆమె కూడా అయ్యో అంది పోలయ్య తలకున్న కట్టువైపు చూస్తూ. అంతేకాదత్తా, రోడ్డు మీద కారు ఆపుకుని ఎవరా సమాధి వైపు చూసినా వాళ్ల దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి, ఈ సమాధిని నేనే కట్టించాను, ప్లాన్ అంతా నాదే, దానికుండే ప్రతికి ఇటుకలో నా కళ్ళున్నాయని చెప్పుకుంటాడట పోలయ్య. పాపం పోలయ్యకు ఈ మధ్యన తల పగిలి మతి చెడిందని కొందరు అంటుంటే చూసిపోదామని వస్తున్నానత్తయ్యా అన్నాడు తిలక్. అయ్యో అలాగా, పోలయ్యకు మతి చెడిందా అంది. అంతలో ఆమె డ్రైవర్కి ముందే చెప్పి ఉండడంతో కీర్తిశేషులు మామిడేల రాఘవరాయుడు అని పేరు రాసి ఉన్న సమాధి రాగానే కారు ఆపాడు. తిలక్ వెంటనే డోర్ తీసుకుని అందరికన్నా ముందు దిగి, పోలయ్య మామ, ఎంత పని జరిగింది నీకు? నీకు మతి చెడిందని తెలిసి తట్టుకోలేక వచ్చాను అంటూ ఏడ్చాడు. తిలక్ ఏడుపు చూసి అక్కడ ఉన్నవాళ్లు బిత్తరపోయారు. పోలయ్య తిలక్ భుజాలు పట్టుకుని తిన్నగా నిలబెట్టాడు. నువ్వేడవాల్సింది నన్ను పట్టుకుని కాదు, అదుగో పాడుబడిపోయి ఉందే మీ తాతయ్య సమాధి, దాన్ని పట్టుకుని ఏడువు పో అన్నాడు. తాతయ్య సమాధిని చూడగానే నిజంగానే ఏడుపొచ్చింది తిలక్కి. పగుళ్ళు బారి సిమెంటు ఊడి వికారంగా కనిపిస్తోందది. దాని దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. తలను సమాధికేసి కొట్టుకున్నాడు. పోలయ్యను చూస్తుంటే మతిలేనివాడిలా ఏమనిపించడం లేదు శ్రీలతమ్మకి. అతను ఆమెను వెంటబెట్టుకుని చాలా దర్జాగా సమాధి చుట్టూ తిప్పి చూపించాడు. దాని పట్ల అతని అనుభవాలను, ఇబ్బందులను, చివరికి అది పూర్తయ్యాక ఎవరలా మెచ్చుకుంటున్నది,
రోడ్డు మీద నిలబడి సెల్ ఫోన్లలో ఫోటోలు తీసుకెళ్తున్నది చెప్పాడు. ఆమె సంలేఖ అత్తగారు కావడంతో ఆమెను చాలా జాగ్రత్తగా గౌరవంగా చూసుకున్నాడు. శ్రీలతమ్మకి ఆరోగ్యం సరిగా లేనందువల్లనో ఏమో ఎక్కువసేపు నిలబడలేక రాఘవరాయుడి సమాధిని ఆసరాగా చేసుకుని నిలబడింది. రెండు చేతులతో దాన్ని ఆత్మీయంగా తడుముతూ, పోలయ్య, నేను కూడా మీలాగే చాలా జీవితాన్ని చూశాను. కానీ మన ఇద్దరి అనుభవాలు పరిసరాలు వేరు కావచ్చు. అయినా మన చుట్టూ ఉండే మనుషులు, వాళ్ళ తత్వాలు ఒకటే అయి ఉంటాయని నా అభిప్రాయం. ఎందుకంటే ఎవరినైతే మనం మన అనుకుంటామో వాళ్ళెప్పుడూ మన వాళ్ళు కారు. ఎవరో ఉంటారు మన కోసం. ఎక్కడుంటారో అది కూడా మనకు తెలియదు అంది. మీరు చాలా లోతుకెళ్ళి మాట్లాడుతున్నట్టున్నారు. ఆరోగ్యం కూడా సరిగా ఉన్నట్టు లేదు. అలా కారులో కూర్చుని విశ్రాంతి తీసుకుంటే మంచిదేమో అన్నాడు పోలయ్య. విశ్రాంతి ఇంటి దగ్గరే తీసుకునే వచ్చాను పోలయ్య. ఆ విశ్రాంతి వల్లనే నాకు అందరి తత్వాలు బోధపడ్డాయి. ఇన్ని రోజులు రాళ్లను రత్నాలనుకున్నాను, రత్నాన్ని రాయి అనుకున్నాను. మీరనేది నాకు అర్థమవుతుంది. మా లేఖమ్మను రాయిలా ఏవైనా చూశారా? ఆహా, అలాంటిదేం లేదు పోలయ్య. అలాంటి అభిప్రాయమే నాలో ఉంటే ఇంత దూరం వెతుక్కుంటూ ఎందుకొస్తాను చెప్పు. పద, వెళ్ళి కోడల్ని కలుద్దాం. అసలు ఇక్కడే ఉంటుందనుకున్నాను. ఎందుకంటే చాలా ప్రేమగా కట్టించుకుంది కదా, కొద్ది రోజులైనా ఆ మోజు ఉంటుంది అంది. లేఖమ్మ ఇంతవరకు ఇక్కడికి రానేలేదు. ఎప్పుడు చూసినా రాసుకుంటూ ప్రశాంతంగా రామాలయంలో వినాయకుడి గుడి ముందున్న చెట్ల కింద కూర్చునుంటుంది అన్నాడు పోలయ్య ఆశ్చర్యపోతూ. ఇంట్లో ఉండదా అందామె. ఎప్పుడో తినడానికి పడుకోవడానికి మాత్రమే వెళ్తుంది. ఒక్కోసారి తిండి కూడా సులోచనమ్మ కానీ వినీలమ్మ కానీ అక్కడికే తీసుకెళ్ళి ఇస్తుంటారు. ఆమె రాస్తున్నది ఇంకా పూర్తి కాలేదట. రోజు దాని గురించే మాట్లాడుతుంది. ఇంకా ఉంది పోలయ్య, రాయాలి, ఎంత రాసినా పూర్తి కావడం లేదు అని అన్నాడతను. నా కోడలు నిజంగా కష్టజీవి పోలయ్య అంటూ కారు వైపు నడిచింది శ్రీలతమ్మ. పోలయ్య అక్కడే నిలబడి, అప్పుడే వెళ్ళిపోతున్నారా అన్నాడు. లేదు పోలయ్య, కోడల్ని తీసుకుని వెళ్తాను. నువ్వు చెప్పావు కదా నా కోడలు రామాలయంలో ఉంటుందని, అక్కడికే వెళుతున్నాను. డ్రైవర్ పోనీ అంటూ కారెక్కింది శ్రీలతమ్మ. కారు కదిలింది. తిలక్ తాతయ్య సమాధి దగ్గరే కూర్చుని ఉన్నాడు. సమాధిలో ఉన్న తాతయ్య బ్రతికే ఉన్నట్టు ఆయనతో మాట్లాడుతున్నాడు. తాతయ్య, నేను నీ పోలికలతో పుట్టానని మా నాన్న అనేవాడు. నువ్వేమో మా తరానికి కూడా ఉపయోగపడే పనులు చేసి వెళ్ళావు. నేనేమో అప్పులు చేసుకుంటూ తప్పులు చేసుకుంటూ బ్రతుకుతున్నాను. చెల్లెలేమో నాన్నకి సమాధి కట్టించుకుని తృప్తి పడుతోంది. అన్నయ్యేమో వికలాంగుల కోసం డబ్బులిచ్చి సంతృప్తి పడుతున్నాడు. ఏ తృప్తి ఏ విలువ లేనిది నాకే. నన్నిప్పుడేం చెయ్యమంటావు తాతయ్య అంటూ తలని టపటపామని సమాధికేసి కొట్టుకుంటున్నాడు. అది చూసి పోలయ్య విస్తుపోయి తిలక్ వైపు పరిగెత్తాడు. అయ్యో తిలక్, ఏం చేస్తున్నావు? ఆ కొట్టుకోవడమేంటి? తల పగిలిపోయాను, ఆగు అంటూ వెళ్ళి తిలక్ తలను పసిబిడ్డను పట్టుకున్నట్టు పట్టుకుని ఆపాడు పోలయ్య. వెంటనే తిలక్ని గుండెలకు అదుముకున్నాడు. తిలక్ గుండె ఆర్ద్రమై పోలయ్యనే చూశాడు. నాకు మతి చెడిందని తెలిసి వచ్చానన్నావు, నీకేమైంది ఇలా కొట్టుకుంటున్నావు? కోపంగా అరిచాడు పోలయ్య. తిలక్ కొట్టుకోవడం ఆపి, పోలయ్య మామ, నీ తల ఎలా పగిలింది అని అడిగాడు. వాడెవడో సైకో పగలగొట్టి వెళ్ళాడులే, అదిప్పుడెందుకు అన్నాడు పోలయ్య. సైకో కాదు, ఆ పగలగొట్టింది నేనే మామా. నాకు డబ్బులు ఇవ్వమంటే ఇవ్వకుండా మా లేఖ మా నాన్నకు సమాధి కట్టిస్తుంటే నువ్వు దానికి సపోర్ట్ చేస్తున్నావన్న కోపంతో నేనే నీ తల పగలగొట్టాను అన్నాడు. పోలయ్య షాక్ తిని, ఓరి దుర్మార్గుడా, నువ్వా నన్ను కొట్టింది అన్నాడు. అవును, నేనే నిన్ను కొట్టింది పోలయ్య మామా అన్నాడు తిలక్. ఇన్ని రోజులు నన్ను కొట్టింది సైకో కాదు, మీ చిన్నాన్న కొడుకేమోనన్న అనుమానం ఉండేది నాకు. నువ్వేనా నన్ను కొట్టింది అంటూ ఇంకా తేరుకోలేకపోతున్నాడు పోలయ్య. పోలయ్యను అమాంతం కవలించుకుని, నన్ను క్షమించు పోలయ్య మామ, నేను నీచుణ్ణి. ఈ క్షణం నుండి మారిపోతున్నాను. మా తాతయ్య మీద ఒట్టేసి చెబుతున్నా, నేను కూడా ఏదో ఒక మంచి పని చేసి చూపిస్తాను అన్నాడు. పోలయ్య వెంటనే చేత్తో తలకి ఉన్న కట్టును తడుముకుంటూ, ఏం చూపిస్తావు? అసలు మంచి పనులంటే ఏంటో అర్థం తెలుసా నీకు అరిచినట్టే అన్నాడు. తెలుసు పోలయ్య మామ, ఇక ముందు మందు తాగను, తప్పుడు పనులు చెయ్యను.
నాకొచ్చే డబ్బులతో మన ఊరిలో బస్సులో నిలబడే దగ్గర మా తాతయ్య పేరుతో చిన్న షెల్టర్ కట్టిస్తాను. బస్ కోసం ఎదురు చూసే వాళ్ళకి నీడగా ఉంటుంది అన్నాడు. జ్ఞానోదయం చెట్ల కింద పుట్టల కింద అయిందంటే విన్నాను కానీ నీకు మీ తాతయ్య సమాధి దగ్గర అయిందయ్యా తిలక్. మంచి మాటలు మాట్లాడుతున్నావు. ముందింటికెళ్ళి అమ్మకు కనిపించు. సమాజం కోసం నువ్వేం చేసినా చెయ్యకపోయినా సమాజం దాని పనులది చేసుకుంటుంది. కానీ వృద్ధాప్యం వచ్చాక నీ తల్లి ఏ పని చెయ్యలేదు. ఆమెను చూసుకో చాలు అన్నాడు పోలయ్య. మా అమ్మను నేనేంటి చూసేది? మా అన్నయ్య ఉన్నాడుగా. మా అమ్మ కూడా నాకన్నా అన్నయ్యనే ప్రేమగా చూసుకునేది. ఆ ప్రేమంతా ఎక్కడికి పోతుంది అన్నాడు తిలక్. తిలక్ భుజం మీద చెయ్యి వేసి, అలా అనకు తిలక్. తల్లికి పిల్లలంతా ఒక్కటే. కొంచెం కూడా దాచుకోకుండా తనలో ఉన్న ప్రేమనంతా పిల్లలపై పెట్టుబడిగా పెట్టుకుంటుంది. చివరికి ఖాళీ మనస్సుతో మిగిలిపోతుంది. ఆ ఖాళీని పిల్లలే పూరించాలి అంటూ సౌదీలో ఉన్న తన కొడుకు గుర్తు రాగానే కళ్ళొత్తుకున్నాడు పోలయ్య. ఆయన కళ్ళొత్తుకోవడం చూసి, నొప్పిగా ఉందా మామా? ఇంకెప్పుడు కొట్టనులే. నేనలా కొట్టి ఉండాల్సింది కాదు. నన్ను క్షమించు మామా అంటూ పోలయ్య తలకి ఉన్న కట్టును స్పృశించాడు తిలక్. పోలయ్య మాట్లాడలేదు. రాసుకుంటూ కూర్చున్న సంలేఖ దూరంగా ఆగిన కారు వైపు, తనకి దగ్గరగా వస్తున్న అత్తగారి వైపు మార్చి మార్చి చూసింది. అత్తయ్య, మీరా అంది. శ్రీలతమ్మ కోడలి కన్నా ముందు వినాయకుని గుడివైపు చూసి చేతులెత్తి దండం పెట్టుకుంది. నేననుకున్న పని నెరవేర్చు తండ్రి అని మనసులో మొక్కుకుంది. తరువాత కోడలి వైపు చూసింది. ఇప్పుడే మీ నాన్నగారికి నువ్వు కట్టించిన సమాధిని చూసి వస్తున్నాను లేక, బాగుంది అంది. ఆమె అలా అంటుంటే సంలేఖ మనసు శరీరం పులకించిపోయాయి. ఎన్ని నవలలు రాసినా, ఎన్ని పురస్కారాలు అందుకున్నా అవేవీ చూడకుండా తనను చులకనగా చూసిన అత్తగారు ఇప్పుడు తను చేసిన ఈ ఒక్క పనిని మెచ్చుకుంటుంటే పొంగిపోయింది. గుడి మంటపం వైపు దారితీస్తూ, రెండత్తయ్యా, అక్కడ కూర్చుందాం అంది సంలేఖ. ఆమె కదలకుండా అక్కడే నిలబడి చుట్టూ కలియ చూసింది. విభ్రాంతిగా కళ్ళెళ్లబెట్టి చూస్తోంది. తన కోడలు ఈ గుడిలోనా గంటలు గంటలు కూర్చుని రాసుకునేది? సుగంధపు చెట్ల వాసనతో దేవతాలోకంలో ఉన్నట్టు ఎంత బావుంది వాతావరణం. ఒక్కరోజైనా తను ఇలాంటి వాతావరణంలో గడపగలదా? అంతటి అర్హత కూడా తనకి లేదేమో. తన కోడలు కూడా తన ఇంట్లో ఉన్నప్పటికన్నా ఇప్పుడే బాగుంది. మంచులో తడిసిన మల్లె మొగ్గకి లేతాకు చీర కట్టినంత స్వచ్ఛంగా, ప్రశాంతంగా కనిపిస్తోంది. కోడలినే కన్నార్పకుండా చూసింది శ్రీలతమ్మ. సంలేఖ కన్నా వయస్సులో చిన్నవాళ్లైన పూజారి గారి అమ్మాయిలు శ్రీలతమ్మ రావడం చూసి ఎవరామె అన్నట్టు చూస్తున్నారు. వాళ్ళు గ్రూప్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఆ చెట్ల కింద కూర్చుని చదువుకుంటున్నారు. రండత్తయ్యా, ఏంటి అలాగే చూస్తున్నారు అంది సంలేఖ. మీ ఇంటికి వెళదాం రా సంలేఖ. నువ్వు బట్టలు సర్దుకుని రెడీ అయితే మనం మన కారులో మన ఇంటికి వెళదాం అంది. భ్రుకుటి ముడిచి ఆలోచనగా తల వంచుకుంది సంలేఖ. నువ్వలా ఆలోచించకు లేక. చెట్లలో కూడా ఎన్నో రకాలుంటాయి. కొన్ని సువాసన వచ్చేవి, కొన్ని చెడు వాసన వచ్చేవి, కొన్ని అసలే వాసన రానివి. అలా అని వాటిని కొట్టేయలేం కదా. ఇంత దూరం నిన్ను వెతుక్కుంటూ వచ్చాను అంటే నాలో ఎంత మార్పు వచ్చి ఉంటుందో అర్థం చేసుకో. ఎలాంటి అనుభవాలు ఎదురై ఉంటాయో ఆలోచించు. ఒకరోజు నాకు కళ్ళు తిరిగి రోడ్డు మీద పడిపోతే తెలిసిన వాళ్ళెవరో తీసుకెళ్ళి హాస్పిటల్లో చేర్పించారు. అదే నా కన్న పిల్లలు అంటూ ఆమె మాట్లాడలేక తల వంచుకుంది. సంలేఖ మాట్లాడలేదు. అదే నా భర్త అంటూ ఎండిన ఆకుల్లా ఆమె పెదవులు వణికాయి. సంలేఖకు నమ్మబుద్ధి కావడం లేదు. తన ముందు నిలబడింది నిజంగా తన అత్తగారేనా, లేక మారువేషంలో ఉన్న మరో శ్రీలతమ్మనా అన్నంత అబ్బురంగా ఉంది. ఆప్యాయంగా అత్తయ్యను పట్టుకుని కూర్చోబెట్టి తను కూడా అక్కడే కూర్చుంది సంలేఖ. కోడలి చేతి స్పర్శ తగలగానే ఆమెకు కూతురితో కోడల్ని పెట్టించిన టార్చర్, భర్తతో అనిపించిన అనరాని మాటలు, జయంత్లో భార్య పట్ల ఈర్ష్య పుట్టించిన వైనం గుర్తొచ్చి గుండెని గుణపంతో కెలికినట్టయింది. బాధగా చూస్తూ కోడలి చేతిని తన చేతిలోకి తీసుకుంది. కూతుర్ని ఒక చూపుతో, కోడల్ని మరో చూపుతో చూడడమే నేను చేసిన మొదటి తప్పు లేక. కుటుంబ విషయంలో సంప్రదాయాలు, కట్టుబాట్లు ఉన్నట్టే బాధ్యత నిర్వహణలో హక్కులు, అధికారాలు ఉంటాయి. వాటిని అతిగా వాడినా తప్పే.
ఉదాసీనత చూపినా తప్పే. పెద్దరికం, పెత్తనం కలిగి ఉన్నప్పుడు దానికి కొన్ని పరిధులు, పరిమితులు ఉండాలన్నది నేను గ్రహించలేకపోయాను. అది నా రెండో తప్పు. ఒక్క మాటలో చెప్పాలంటే, నిన్ను నేను చూడాల్సిన చూపుతో చూడలేదు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, ఇక ముందు నేను నిన్ను చూడాల్సిన రీతిలో చూస్తానని మాట ఇవ్వడం కోసమే అందావిడ. సంలేఖ వెంటనే, అయ్యో, మీరింతగా చెప్పాలా అత్తయ్య? ఊరికే ఆలోచించి ఆందోళన చెందకండి అంది. మరి రామ్మా వెళదాం అంది శ్రీలతమ్మ. నేనిప్పుడు రాలేనత్తయ్యా అంది. ఎందుకమ్మా, ఎందుకు రాలేనంటున్నావు అని అడిగిందావిడ. సంపన్న నేపథ్యం లేని కుటుంబంలో పుట్టిన నాకు నా తండ్రికి సమాధి కట్టించుకోవాలన్న కోరిక పుట్టడం సాహసమే అత్తయ్య. కానీ నాకు చిన్నప్పటి నుండి ఏదైనా అనుకుంటే దాన్ని సాధించాలనే తాపత్రయం ఎక్కువ. ఇతరుల కన్నా భిన్నంగా ఆలోచించడం కూడా ఎక్కువే. అలా అని నా వల్ల నా చుట్టూ ఉన్న వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది రానివ్వను. ఆ రోజు నేను ఆదిపురికి వస్తున్నప్పుడు అమ్మతో చెప్పావా అన్నాడే కానీ మళ్ళీ ఎప్పుడొస్తావని మీ అబ్బాయి అనలేదు. అప్పుడు అనిపించింది నాకు, నేను ఎక్కడుంటే ఏముంది, అనుకున్న పనిని పూర్తి చెయ్యాలి అని అంది సంలేఖ. పూర్తి చేశావు కదమ్మా, ఇంకా ఎందుకిక్కడ అంది శ్రీలతమ్మ. ఆమెకు సమాధిని చూసినప్పటి నుండి కోడలంటే విపరీతమైన గౌరవం కలుగుతోంది. దాన్ని పూర్తి చెయ్యాలంటే మాలాంటి వాళ్లకు మాటలు కాదత్తయ్య, డబ్బు కావాలి. అందుకే నేను టీవీ నిర్మాత దగ్గర, ఒక ప్రముఖ పత్రిక ఎడిటర్ దగ్గర ముందే డబ్బు తీసుకున్నాను. ఆ ఎడిటర్ గారైతే, తండ్రికి సమాధి కట్టించాలన్న నీ ఆలోచనలోనే మానవతా దృక్పథం ఉందమ్మా అంటూ నేను అడిగిన దానికన్నా ఎక్కువ డబ్బే పంపారు. వాళ్ళకి నేను ఒప్పుకున్న ప్రకారం రాసివ్వాలి. అందుకే నేను రాలేను అంది. ఆ రాసేదేదో మనింట్లోనే కూర్చుని రాసివ్వులేక ఇక్కడెందుకు అంది శ్రీలతమ్మ. అక్కడ నేను రాయలేను, రాయనత్తయ్య. అందుకు మీ అబ్బాయి ఒప్పుకోడు అంది. ఒప్పుకునేలా నేను చేస్తాను. మీరా? అప్రయత్నంగానే నవ్వింది సంలేఖ. ఆ నవ్వు శ్రీలతమ్మ మనసును కలుక్కుమనిపించింది. ఎప్పుడు ఏదీ ఒకే రకంగా ఉండదు లేక, అది నువ్వు నమ్మాలి. అది కాక నిన్నింత ప్రశాంతమైన వాతావరణంలో నుంచి తీసుకెళ్తున్నప్పుడు అక్కడ నిన్నెలా ఉంచాలో నాకు తెలీదా? నువ్వు మన ఇంట్లో కూర్చుని ఎంతసేపు రాసుకున్నా వచ్చే నష్టం కూడా ఏమీ లేదు. జయంత్ ఆఫీస్కెళ్ళి తిరిగి వచ్చేంత వరకు రాసుకుంటూ కూర్చో. మీలాంటి వాళ్ల రాతలు దేశానికి, ప్రపంచానికి, అందులో జీవించే మనుషులకి ఎంత ఉపయోగపడతాయో నాకు తెలుసు అందామె. ఎప్పుడూ రాని మంచి మాటలు వస్తున్నాయి ఆమె నోటిలో నుంచి. సంలేఖ ఇంకేం మాట్లాడకుండా అత్తగారిని ఇంటికి తీసుకెళ్ళింది. జ్ఞాపకం, శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారి నవల ధారావాహిక 14వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.